ఎడవాకు. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి మరి ఈ దినము వారు మేలును మరిచి అపవిత్రమైన వారు, ఈ దినమున కుటుంబంలో కొన్ని విషయాలు బట్టి అల్లరి చేసుకున్న వారు కూడా ఉన్నారు. చాలా ఆనందంగా హ్యాపీగా సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చి ఆనందిస్తున్న వారు ఉన్నారు. ఈ దినమున ఎక్కడికో పోయి కాలం గడపాలనుకున్న వారు ఉన్నారు. అందరికంటే ఆయన పవిత్రమైన మాటలు విని ఆనందించే ప్రతి వారిని బట్టి కూడా ఆయన మన బట్టి ఆయన ఆనందిస్తున్న వాడు. యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 12వ అధ్యాయంలో చూస్తే 6వ వచనం దేవుని వాక్యం చదువుతుంది. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన ఎండి అంతా పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంతా పవిత్రమైనవి. అంటే ప్రభు మాటలో ఏ విధమైన కల్మషము, దోషము, అపవిత్రత, అబద్ధము, అసత్యము, అక్రము లేక మాట తప్పటం అనేది లేదు అనడానికి రుజువది. దేవుడు ఒక మాట ఇచ్చిన తర్వాత మాటను వెనతిరిగి తీసుకునేవాడు కాదు. దేవుడు కనికరించి ఈ మాట వింటారు. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చాలా పరిస్థితుల్లో వ్యాధితో, బాధతో, కష్టముతో, ఆర్థికంగా శోధనలో కష్టములో వచ్చినవారు ఆయా పరిస్థితులు ఇప్పుడు మీరు దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి మీ సొంత పనులు చేసుకుంటూ మట్టి పని చేసేవారు ఉన్నారు, లారీలు నడిపేవారు ఉన్నారు, ఉద్యోగం చేసుకున్నారు, వ్యవసాయం చేసుకున్నారు, స్టడీ చేస్తున్నవారు, రకరకాల రీతిలో మరి లోకరీతిలో చూస్తే సమీపవచ్చిన బ్రతికి ఎంతో దేవుని మాట ద్వారా బ్రతికి ఈనాడు పరిశుద్ధనాన్ని బట్టి సంతోషంతో పిల్లలతో గడుపుతున్నవారు, అదే కాకుండా సంతానం లేని స్థితిలో ఉన్నవారు, రకరకాల విషయాలు చూస్తున్నప్పుడు దేవుడు మాట ఇచ్చి నువ్వు బ్రతుకుతావు, నువ్వు స్వస్థ పొందుతావు, నువ్వు విడుదల పొందుతావు, శక్తుల నుంచి, బాధల నుంచి, విరుకుల నుంచి విడిపింపజేసిన యేసయ్య. ఈ విషయం మీరు వాక్యం విన్న మీ అందరికీ చాలామందికి తెలుసు. కానీ ఈరోజు దేవుడు ఏమడుగుతున్నాడంటే ఆయన అంటున్నాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి. ఏమైనవి? పవిత్రమైనవి. ఎందుకు పవిత్రం అంటే మాట తప్పనవాడని పరిశుద్ధాత్మ దేవుడు చదువుతున్నాడు. దానికి ఎందుకు వచ్చినా కూడా యెహోవా నీవు దరిద్రులను కాపాడేదవు, ఈ తరం వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించుదువు. ఆమేన్. ఎవరి చేతుల నుంచి? ఈ తరం వారి చేతుల నుంచి నిత్యము రక్షించుదువు అని వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. ఈ తరం వారు ఎవరు? మరి ఎవరు అంటే ఈ తరం వారు దేవుని మరిచేవారు, దేవుని విడిచేవారు, దేవునితో ఉన్నామని చెప్పుకుంటే ఈ లోకం ఈ తరాన్ని గురించి ఆలోచిస్తారు తప్ప మనము మనకంటూ ఒక మోక్ష రాజ్యం అనే విషయాన్ని తెలుసుకున్నాం. అందుకనే యెహోవా నీవు దరిద్రులను కాపాడుతావంటే ఈ తరం వారు దరిద్రులను నానా విధాలుగా వాడుకుంటారు. మన దినము సహోదరి నాతో చెప్తుంది, మీరు దరిద్రులే, మీ భర్త దరిద్రుడు అందుకే మరి జబ్బు చచ్చిపోయాడు, మీ పిల్లలు దరిద్రులు, నువ్వు దరిద్రురాలివి, ఈ సొంత అక్క అంటుందట. ఈ దరిద్రులు మా ఇంటికి వస్తే మా కొత్త మీ దరిద్రం మీరు మా ఇంటికి రాబోకుండా అన్నదట. మీకు ఏదైనా ఇచ్చినా అది మాకే దరిద్రం అన్నదట. చాలా ఏడిచింది. ప్రార్థన చేశాం. దేవుడు తనకు మంచి పనినిచ్చాడు, గొప్ప పనినిచ్చాడు. మన దినం కూడా ఒకళ్ళు నాతో మాట్లాడుతున్నాం, అయ్యా ఆ రోజు మమ్మల్ని ఎవరూ లెక్క చేయలేదు, మా దగ్గరకు రాలేదు, కానీ ఈరోజు దేవుడు మమ్మల్ని కనికరించినప్పుడు ఒక దినమున ఉదయకాలము ఆమె బయలుదేరి వాళ్ళ అక్కగారింటికి, అక్కో చెల్లో తెలియదు కానీ వాళ్ళ ఇంటికి పని చేయడానికి వస్తుంది. పని చేయడానికి వస్తున్నప్పుడు మరి వాళ్ళ ఇంట్లోంచి యజమానుడు ఇంట్లోంచి బయటకు వస్తాము చూడగల లోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దరిద్రులు కదా. ఈ తరం అనే విషయం చూసినప్పుడు వాక్యం చదివిస్తుంది, మూర్ఖులుగా ఈ తరం వారికి వేరే రక్షణ పొందడి. అందుకే ఏమన్నాడంటే ప్రభు యొక్క పరిశుద్ధను బట్టి దేవుని ఈ వాక్యం విన్నవారు జాగ్రత్త వినండి. దేవుని యొక్క నామను బట్టి ఏమన్నాడంటే
ఈ తరం వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించదను. ఎప్పుడు రక్షిస్తారట? 7వ వచనం చెప్తున్నాడు, యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరం వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించుదువు. ఎప్పుడు రక్షిస్తారు ఆయన? నిత్యము రక్షించుదు. రక్షించేవాడు, ఇడిపించేవాడు, విమోచించేవాడు, ఆయన కనికరించేవాడు, తన పరిశుద్ధుడు. అందుకే ఆయన మాట ఏమైనది? పవిత్రమైనది. ఈ పవిత్రమైన మాట వింటనే నీవు దేవుడు నన్ను విడిచిపెట్టారన్న మాట చాలా తప్పు. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆయన మాట తప్పనివాడు, పవిత్రమైనది. వాళ్ళ మాట చాలా పవిత్రమైనది అంటారు. కనుక దీని బిడ్డలు, ఎందుకంటే ఆయన ప్రతి వారిని కూడా రక్షించడానికి, విడిపించడానికి సమర్థుడు. ఎందుకంటే దేవుని వాక్యలో చదివిస్తుంది 10:18, తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయములను స్థిరపరిచితివి, చెవివెగ్గి ఆలకించితివి. ఆమేన్, 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 ఆమేన్. ఏం చేసిండు ఆయన? హృదయములను స్థిరపరిచేవాడు. ఎవరిని? తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకు. నలిగిపోతాం మనం కొన్నిసార్లు, కృంగిపోతాం కొన్నిసార్లు, అనే ఆటలు బట్టి, లేక అనే విధానాలు బట్టి, పక్కన వారు లెక్క చేయని దాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని విషయాలు చూస్తే. ఒకరోజు ఒక సహోదరి ఒక స్థలంలో కలిసింది. మాట్లాడుతూ ఒకప్పుడు వాళ్ళ తల్లిదండ్రి జాబ్ చేస్తున్నప్పుడు ఒక కుమార్తె వాళ్ళ ఇంట్లో పనిచేసింది. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పనిచేస్తే వాళ్ళతో పాటు వచ్చారు. అన్నీ కూడా వీళ్ళు ఎత్తుకునేవాళ్ళు. బాగానే ఉన్నది. ఒక పరిస్థితి వేరైంది, వాళ్ళ తండ్రి విధానం వేరేది. ఏదైతే వీళ్ళు వివాహం జరిగి వీళ్ళ భర్త తాగుబోతాడు, వారి దరిద్రపు అనేది వారికి ఆవరించినది. అయితే ఒక దినమున నేను కలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు తెలుసు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆమె నాతో మాట్లాడుతూ పరిస్థితి ఎదుగొచ్చుంటే ఆమె ఒక చక్కని మాట ఉంది, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు అన్నదంతే. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదన్నది. అప్పుడు ఆ ఇంట్లో పని చేసిన ఇప్పుడు మంచి అతిశాలంగా ఉంది, కారు కొనుక్తో బాగానే ఉంది, చాలా సంతోషం. కానీ ఆమె ఏమన్నా తెలుసా? దేవుడు న్యాయవంతుడైతే నీవు ఆ రోజు మీ ఇంట్లో మేము పని చేసి బ్రతికాం, మా అమ్మ చేసేది మేము బ్రతుకు చదువుకొని పైకి వచ్చాం. మీరు కూడా దేవుడు కదా, నీ భర్త కూడా మంచి జాబ్ కంటే తన కావచ్చు, కానీ మరి దేవుడు ఇప్పుడు నీకు అన్యాయం చేసిండు కదా అన్నది. అప్పుడు అన్నది, దేవుడు అన్యాయం చేయలేదు, నా భర్త బలహీనుడు. ఆనాడు నా ఇంట్లో నన్ను ఎత్తుకొని నేను పెట్టింది, నాకు పెట్టేది నువ్వు తిన్నావు, కానీ ఈరోజు దేవుడిని ఆశ్రయించాడు. అది గుర్తుపెట్టుకో. ఆయన దరిద్రులను విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ నువ్వు ఎందుకంటే మాట్లాడతాని తనే అసమర్థిగా ఉంది, కానీ ఆమె లెక్క లేకుండా మాట్లాడింది. ప్రేమించబడ్డారో చాలా మంచిది. ఇక్కడ ఏమన్నంటే నీవు వారి హృదయములను స్థిరపరిచితివి. ఎవరి హృదయం స్థిరపరచరు? ఎవరైతే నలిగిన హృదయం గల వారై ఉన్నారో, న్యాయం కొరకు ఎదురు చూస్తారో వారి హృదయాన్ని స్థిరపరిచి ప్రభువులందు నమ్మకం ఉంచాడు. కనుక ఆయన మాటలు ఏమన్నాయి? పవిత్రమైన. కనుక ఆయన ఒక మాట అంటే తప్పే కూడా కాదని ఆయన కోసం కనిపెట్టుకోవటం వలన, ఎదురు చూసడం వలన ఆయన నామను బట్టి ఉన్నారు కనుక వారి హృదయములు స్థిరపరిచి వారి మనవి ఆలకించి వారిని ఆశీర్వదించిన దేవుడు. ఆలోచించండి. అందుకనే పరిశుద్ధ వాక్యంలో కీర్తన 19:8 కూడా మాట చెప్పాడు, యెహోవా ఉపదేశములు నిర్దోషములైనవి. అంటే ఏమి లేవు దాంట్లో? ఏమి లేవు? దోషము లేదు. ఆయన ఉపదేశంలో కపటము లేదు, ఆయన ఉపదేశంలో దోషము లేదు. ఆయన ఉపదేశము పవిత్రమైనది కనుక దేవుని యొక్క మాట చదివిస్తుంది. పరిశుద్ధ దేవుని యొక్క నామను బట్టి ప్రేమించిన బిడ్డలారా ఆలోచించాలి. దేవుని యొక్క సన్నిధిలో పరలోక దేవుని యొక్క మాటను బట్టి విషయాన్ని మనం గ్రహించాలి. నాడు నేడు ఏకరీతికున్న దేవుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన పవిత్రమైన దేవుడు. కనుక మంచిది. యెహోవా ఉపదేశములు నిర్దోషమని, దోషము లేనివి, అవి హృదయమును సంతోషపెట్టేవి. లోకంలో తీర్పులు ఎటువంటి? కొద్దిగా బలం ఉన్న వాళ్ళకి, కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళకి, ఇంకా కొద్దిగా పలుకుబడి ఉన్న వాళ్ళకి తీర్పు వేరే తీరుస్తారు. కానీ యేసుప్రభుని చెప్తున్న నిర్దోషమైన వాడు కనుక ఏమి కూడా పేదవాడిని కానీ, దరిద్రులు కానీ, ఇంకా బలమున్న వాడిని, బలమలేని వాడు ఏదైనా కోసం వాడిని పరిశుద్ధాత్మ దేవుడైన ప్రభువుకు న్యాయం చేసేవాడు.
ఇప్పుడు ప్రశ్న, ఎక్కడికి వస్తే న్యాయం చేస్తాడు? దేవునికపై ఆధారపడి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏం చెప్తాడు ఆయన? న్యాయం చేసేవాడు, ఆదరించేవాడు. తప్పులను ఎప్పుడు తప్పులని పట్టుకొని ఉండేవాడు కాదు. నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వస్తున్నావో, ప్రభు దగ్గరకు వస్తున్నావో, దేవుని యొక్క పరిశుద్ధ నామను బట్టి ఎవరైతే వస్తున్నారో, పరిశుద్ధాత్మ దేవుని ఎవరైతే వెతుకుతున్నారో వారికి న్యాయము చేసేవాడు, వారిని కరుణించేవాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఏం చేస్తాడు? నీకు న్యాయం చేసేవాడు. అందుకని ఈరోజు ఆయన మాటలో పవిత్రమైనవని దేవుని మాట తెలుస్తుంది. అందుకే దేని బిడ్డలారా, 119 కీర్తన 40 ఓ మాట అన్నాడు చూడండి. నీ ఉపదేశములో నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. నీ ఉపదేశములు నాకు అతి ప్రియములు. ఎవరికి? ఎవరైతే తన ఉపదేశములు ప్రేమిస్తున్నారో వారు దేవుని యొక్క పరిశుద్ధ నామను బట్టి చూస్తున్నప్పుడు నీ మాట మిక్కిలి స్వస్థమైనవని దేవుని ఆకర్షణ. అందుకనే స్వచ్ఛమైనది అది నీ శావుకునికి ప్రియమైనది. ఏమై ఉన్నదట? మనకేమై ఉండాలి? మరొకసారి 140 ఏమంటాడు అక్కడ? నీ మాట మిక్కిలి సత్యమైనది, అది నీ శావుకునికి ప్రియమైనది. మనకేమై ఉండాలన్నమాట? ఆయన మాట ఏమైనది? ఆయన పరిశుద్ధం అంటే దాంట్లో ఏ దోషము లేనిది. ఆయన మాట మనిషిని ఆదరపరిచేది. అందుకనే మిక్కిలి స్వస్థమైనది కనుక మనం పరిశుద్ధ దేవుని మాటని మరి ఎప్పుడైతే ఇష్టపడుతున్నామో దాన్ని బట్టి మన జీవితానికి కావాల్సిన ఆధారం. ఏ కుటుంబం అయితే అందుకు ఎదురు చూస్తుందో, ఏ కుటుంబం అయితే ఆ మాటకు ఎదురు చూస్తుందో వారికైనా న్యాయం చేసేవాడు, వారినైనా కనికరించేవాడు, వారినైనా ఆదరించేవాడు, వారినైనా దీవించేవాడు, వారినైనా కటాక్షించేవాడు, వారికి న్యాయం చేసేవాడు, రక్షించేవాడు, విడిపించేవాడు, విమోచించేవాడు. ఈ స్థలమైన వాళ్ళారా, మీరు ఎవరైనా కావచ్చు, లోకము నీకు అన్యాయం చేయొచ్చు, కానీ క్రీస్తు యేసు నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. నీ స్నేహితులు లేక నీ తల్లిదండ్రి అవసరం పడితే, లేక నీ అన్నదమ్ములు, లేక నీ సొంత వారి ఒకవేళ ఏదైనా సందర్భాన్ని బట్టి నీకేదన్నా అన్యాయం చేయొచ్చాం, కానీ దేవుడైతే నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన న్యాయం చేసేవాడని ప్రభు మాట చలుస్తుంది. ఆయన విమోచించేవాడని పరిశుద్ధ దేవుడు చదివిస్తున్నాడు. ఆయన ఇడిపించేవాడని దేవుని యొక్క మాట చలుస్తుంది. అందుకని సామెతలు 35 చెప్తున్న మాట, దేవుని మాటలను పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. అమేన్, అమేన్, అమేన్. ఏమై ఉన్నాడు ఆయన? కేడము అంటే ఆశ్రయమై ఉన్నాడు, ఆదుకునేవాడు, వారికి తోడే ఉన్నాడు. అందుకని ఆయన మాట మనం నమ్మాలి. ఎవరైతే తన మాట నమ్ముతున్నారో, ఎవరైతే తన మాటపై ఆధారపడుతున్నారో దేవుడు వారిని శాశ్వతంగా ఆశ్రయించి దీవించేవాడు. ఈరోజు వాక్యం విన్న వాళ్ళారా, ఒకవేళ నీవు ఏదైనా బాధలో ఉన్నా, మనసులు కొంతమంది అంటుంటారు కదా, వీరు మోసం చేస్తున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు. మనసులు మోసం చేయొచ్చు, కానీ దేవుడు మోసం చేసేవాడు కాదు. దేవుడు నీ కుటుంబానికి న్యాయం చేసేవాడు. విను, వాక్యం విను. నా మనశ్శాంతి లేక, నెమ్మది లేక, తాగి కూర్చున్నా, తాగి పడుకున్నా అంటే నెమ్మది లేకపోవటానికి కారణం ఏంటంటే నీ తప్పులు బట్టి. నీ బ్రతుకును మార్చుకోవటం మంచిది అంటున్నాడు. మనం ప్రభు మాటకు లోబడ్డప్పుడు ఆయన కనికరించేవాడు. అందుకనే ప్రభు మాట గొప్పది. యోహాను సువార్త 13:10 చూస్తే, యేసు అతను చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ అక్కరలేదు, అతను కేవలము ఏమయ్యాడు? పవిత్రుడాయను. ఏమైపోయాడు? ఎవరైతే దేవుని యొక్క మాట విని శుద్ధిపరచబడుతున్నాడో వాడు ప్రత్యేక పవిత్రుడు అని అంటున్నాడు. పవిత్రుడు ఎవరు? పవిత్రుడు మనకు మన ప్రూఫ్ కావాలంటే యోహాను సువార్త 15:3 చెప్పాడు ఆ మాట. కాబట్టి నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులు. ఎవరైతే ప్రభు మాటకు లోబడుతున్నారో, ఎవరైతే ఏ కుటుంబం అయితే దేవుని మాటకు అంగీకరిస్తుందో వారు పవిత్రులు. ఈ పవిత్రమైన జీవితం దేని బిడ్డారో వాక్యం వింటున్నాం. చర్చి పోతా వస్తా, లేకపోతే ప్రభు బ్రతికిచ్చిండు, నేను అక్కడ పోతే నాకు స్వేచ్ఛ ఉండదు, ఇక్కడ పోతే స్వేచ్ఛ, అక్కడ పోతే ఇక్కడ పోతే
ఈ యొక్క బంధకం ఉంటుంది. బంధకాలు కాదు, ప్రభు నమ్మద పవిత్రులు కావాలి, పరిశుద్ధ దేవునితో కలిసి ఉండాలి, దేవునికి బిడ్డలకు మనం పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి, పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మాట పవిత్రమని ఎందుకు అన్నాడంటే ఎవరి దగ్గర మాట తప్పేవాడు కాదు. పేదవారికి ఏ మాట ఇచ్చినాను, ధనవంతుడికి ఏ మాట ఇచ్చినాను, ఎవరికి ఏ మాట ఇచ్చినా మాటను నెరవేర్చుకునేవాడని ప్రభు వాక్యం చదువుతుంది. దేవుని మాటపై ఆధారపడినప్పుడు వారిని తప్పక ఆశ్రయించి వారిని కరుణించి కటాక్షించేవాడు, వారిపై తన కటాక్షించి దీవించేవాడని ప్రభు మాట చరుస్తుంది. ప్రేమిదపడారా, ఈ వాక్యం ప్రతి కుటుంబం కూడా విషయాన్ని గ్రహించాలి, ప్రతి కుటుంబం కూడా దేవుని యొక్క మాట గ్రహించాలి. అందుకనే ఇప్పుడు మన మాట్లాడిన వారు ఏమై ఉన్నారు, పవిత్రులై ఉన్నారు. యేసుప్రభు మాటలు ఏమైనాయి, పవిత్రమై ఉన్నాయి. యేసుప్రభు ఎవరిని కరుణించే, ఎవరు స్థిరపరిచేవాడు, నలిగిన హృదయం గల వారిని స్థిరపరిచేవాడు, అని చెదిరిపోకుండా తెప్పించాడు. యేసుప్రభు ఎవరు నడిపిస్తాడు, దరిద్రులను ఈ తరం వారి చేతుల నుంచి విడిపించేవాడు. ఆమేన్. కనుక ప్రభు నామను బట్టి ఈరోజు మనం విడిపించి మోచించి మనతో చెరవిస్తున్నవాడు. నీ కుటుంబంలో ఇంకనూ నీ జీవితంలో మార్పు లేకుండా ఉంటే ఒక్కసారి ప్రభు మాట వైపు తిరుగు. దేవుడిని పవిత్రపరిచేవాడు, దేవుడిని స్థిరపరిచేవాడు. లోకంలో చూస్తున్న వీడి మాట స్థిరమైంది కాదు, వీడు మాట్లాడినంటే నీటిలో రాసిన అక్షరం లాంటిది అంటారు. కానీ కొందరు జీవితాలు చూస్తున్నప్పుడు ఆ విధంగా అపవిత్రమేంటి, మన దేవుడు అలాంటి వాడు కాదు. అందుకనే మనం ఏ విధంగా స్థిరపడాలి, మనం కడగబడాలి, శుద్ధిపరచబడాలి. ప్రియమైన దేవుడారా, మనం దేవుడు పవిత్రమైన వాడు కనుక మనం కూడా పవిత్రంగా ఉండాలి. ఆయన మాట పరిశుద్ధమైన కానీ మనకు పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు తప్పక మనం ఈ తరమరుసలు అయ్యా ఈ మాట ఈ లోక పరిస్థితిని బట్టి మాట్లాడినయ్యా, ఈ లోక విధానం బట్టి మాట మాట్లాడచ్చు, లేకపోతే నేను మాట్లాడినయ్యా నాకు తెలుసయ్యా, ఈ మాట మాట్లాడకూడదని నాకు తెలుసాయంట కొందరు. దేవుడు అంటే నిన్ను తప్పించేవాడు. ఏం చేసేవాడు ఆయన, తప్పిస్తారా తప్పేడా? ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మేవాళ్ళు. ఎక్కడి నుంచి తప్పిస్తారు? ఈ తరం వారి చేతిలోంచి తప్పించడానికైనా సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామమున ఒకటి విషయం మరహించి, అందుకనే రోమీయుల రాసిన పత్రిక 12వ మొదటి విషయం ఏం చెప్తున్నాడంటే, కాబట్టి ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరం ఆయనకి సమర్పించుకొనిడి. దేవుని వాక్యం బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుస్తున్నాను, ఇటు సేవ మీకు వ్యక్తము. ఏం చేయాలి మనం? దేవుని వాక్యం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా సజీవులుగా ఉండడం కోసం, సజీవులు మన వాక్యం విన్నాం. సజీవమైనది అంటే క్రియలు లేని విశ్వాసం ఏమైనది, మృతం అంటే అది ప్రాణము లేనిదని యాకోబు పత్రికలో క్లియర్ చెప్తుండు. అందుకే ఇప్పుడు మనము ఎట్టి యాగము దేవునికి పరిశుద్ధి ఉన్నట్టు మన పవిత్రులు అంటే మన ప్రవర్తన అంటే మన దేహము కూడా ప్రభునందు ఏమై ఉండాలి, పవిత్రమై ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. నీ కుటుంబము పరిశుద్ధంగా ఉండాలి. మరోసారి వచనం చూసినా కనపడుతుంది అక్కడ, ఏమంటే అక్కడ, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన రీతిలో. ఎవరికి అనుకూలంగా? మనుషులకు అనుకూలం కాదు. ఎవరికి అనుకూలం కాదు? మనుషులకి అనుకూలం కాదు. ఎవరికి అనుకూలంగా ఉండాలి? మనము దేవునికి అనుకూలమైన రీతిలో, దేవుని ప్రజలుగా, దేవుని ఉద్దేశం నెరవేర్చేవారుగా, దేవునికి అంగీకారముగా, దేవునికి లోకంలో మనం నడుస్తున్నట్టే. అంటే మీ శరీరములు అన్నాడు ఆయన. అంటే మన శరీరంలో సత్క్రియలతో మన ప్రవర్తన ఎట్టుండాలి, సత్ప్రవర్తనతో మన కుటుంబం ఎట్టుండాలి, పవిత్రమైన కలిగి ఉండాలి. మన దేహం ఏం కలిగి ఉండాలి? మన దేహము సజీవం ఉండటం అంటే సత్క్రియ కలిగి ఉండట, జీవం కలిగిన వారమై ఉండట. ఎందుకంటే మనలో జీవం అనే దేవుని ఆత్మ ప్రవేశిస్తుంది కనుక ఈ జీవాత్మతో మనం జీవించేటప్పుడు నీ కుటుంబంలో ఆ పవిత్రమైన విధానం కనుక యాగముగా సమర్పించుకోండి అంటే యాగము
కారణం ఏంటంటే నీ నడకలో నీ ప్రవర్తన చూస్తున్నప్పుడు స్నేహితులు పెట్టగాని, లోకానుసారం పెట్టగాని, ధనవంతులు పెట్టగాని, స్వార్థపరులు పెట్టగాని, ఇంకో కొన్ని నీ కళ్ళ ముందే వాడు చేసే మోసాన్ని బట్టి నువ్వు ఆయన కలిసి వ్యాపారాన్ని పోయావు. వాడు ఏదో మోసం చేసాడు, వాడికి 10,000 వచ్చినాయి ఆ రోజు. నీవేం మోసం, నీకు 1000 రూపాయలు వచ్చినాయి. అక్కడ మనం నొచ్చుకోవటం కాదు. ముఖ్యంగా ఏంటంటే దేవుని బిడ్డలమైన మనము మన సమస్త ప్రవర్తన కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి. ఆలోచించండి. ఈరోజు వాక్యం విన్న దేవుని బిడ్డలారా, నీ సమస్త వ్యాపారంలో కూడా దేవుడు కనికరించి కటాక్షించి ఆదరించేవాడు కనుక ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఆయన మాటలు విన్నప్పుడే పవిత్రులమవుతున్నాం అంటున్నాం. అందుకనే ప్రభువు మనం భయపడవలసింది ఏమీ లేదు. దేవునితో కలిసి ఉన్నప్పుడు భయపడవలసింది ఏమీ లేదు. ఎందుకంటే క్రీస్తు మూలంగా మన సమస్తం 2 కొరింథీ పత్రిక 7:1 చెప్తున్నాడు, ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో ఏం చేసుకోవాలి? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనిడి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నప్పుడు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందామా, చేయమని అడుగుదామా? మీరే చెప్పాలి. ఏం చేయాలి? ఎవరు చేసుకోవాలి? మనం చేసుకోవాలి. మనం చేసుకున్నప్పుడు ఎవరు వస్తారు మన దగ్గరికి? ఏం చేస్తారు వచ్చి మనల్ని? ఈ తరం వారి చేతుల నుంచి తప్పిస్తాడు, దుష్టుల చేతుల నుంచి తప్పాడు. నువ్వు చేసే ప్రతి పనిని ఏం చేస్తాను? ఎంతమందికి అర్థమైంది మాట? ఏం చేసేవాడు ఆయన? యవనస్తులు కావచ్చు, కొంతమంది యవనస్తులు నటన చేస్తుంటారు కదా, మోసం చేస్తుంటారు. దేవుడు అది ఇష్టమైనది కాదు. చాలా భయంకర 4 నెలల కంటే ఒక విధంగా ఉండి మోసం చేస్తుంటాను. దేవునికి ఇష్టమైనది కాదు. ఈరోజు ఆలోచించండి. నీ కుటుంబం, నీ తల్లిదండ్రులు మోసం చేసేవారు, లేక ఆ విషయంలో మోసం చేసే చాలామంది ఉంటారు. దయచేసి మనస్తులారా, దయచేసి దీని బిడ్డలారా, మనం తప్పకుండా ప్రభునాన్ని బట్టి మనకు వాగ్దానం ఉన్నది. ఏం వాగ్దానం ఉన్నది? ఏ వాగ్దానం ఉన్నది? ఆయన చెప్పిన ఏ వాగ్దానం చేసినవాడు? ఆయన ఈ తరం వారి చేతులను చిడిపించేవాడు. ఆయన మాట పవిత్రమైన కనుక మన తప్పక విమోచించేవాడు. ఆయన మాటను బట్టి మన పవిత్రపరిచేవాడు కనుక మనకు సమస్త కార్యములు చేసే దేవుడు కనుక ఆయన కొరకు మనం కనిపెట్టినప్పుడు నీవేది అడుగుతున్నావు దేవుడు అది నీకు ఇచ్చేవాడు, నీ కుటుంబానికి ఇచ్చేవాడు, నేను దీవించేవాడు. అందుకే హెబ్రీ పత్రికలో చూస్తున్నప్పుడు 12:14 ఒక మాట చెప్పాడు, అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండకు ప్రయత్నించడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభును చూడలేడు. ఎవడనో ప్రభును చూడలేడు కనుక పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభుని చూడలేడు. వాక్యం చేస్తాం. అందుకనే ఈ పరిశుద్ధను వాక్యం అన్న దేని బిడ్డలారా, పరిశుద్ధత మనిషికి ఈ మనిషికి ఒక మాట, ఆ మనిషికి ఒక మాట, ఆ మనిషికి ఒక మాట. నువ్వు నా దగ్గర మా దగ్గరకు వస్తే ఇది ఉంటుంది, లేక అది ఉంటుంది, అది ఉంటుంది, ఎంత కూడా కొందరు చెప్తుంటారు. కొందరు కొన్ని విషయాలు, కొన్ని వారి స్వభావాలు, వారి ప్రవర్తనలు, వారి మాటలు చాలా విధాలుగా మరి వారి క్రియలు చూసినప్పుడు మరి ఎదుట వాళ్ళని మోసం చేస్తుంటారు. మనం అట్టు ఉండకూడదు. మనం దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండడం అని దేవుడు కోరుకున్నవాడు. దేవుని యొక్క మాటకు మనం లోబడి ఉండాలని దేవుడు కోరుకున్నవాడు. దేవుడిని స్వస్థపరిచేవాడు, దేవుడిని నడిపించేవాడు. అదే కాదు, ఇక్కడ మనకు అనుకూలం అందరితో ఏమండాలి? మనం సమాధానమును, పరిశుద్ధత, ముఖ్యంగా పరిశుద్ధత కలిగి దేవుని యొక్క మాట పక్కన ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్రయించేవాడు. ఆదరించు యేసయ్యకు ప్రార్థన. పరిశుద్ధాత్మ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదాల కొందనాలు చేస్తున్నాం. మమ్మల్ని మేము పవిత్రపరుచుకున్నప్పుడు యేసయ్యా మీరు మాకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇచ్చే దేవుడు కదా. ఈ సంబంధం ఏ బిడ్డలు స్వరమింటున్నారు. ఒకవేళ ప్రభు ఇంకా నా గృహంలో అపవిత్రత ఉంటే భర్తను బట్టో, భార్యను బట్టో, పిల్లలు బట్టో, తల్లిదండ్రులు బట్టో ఏదైనా సరే నీ ఆత్మకి విరోధమని ఉంటే తండ్రి శుద్ధిపరచండి, పవిత్రపరచండి. వారికి కావాల్సిన సహాయం దయచేతండి. వారిని వేలుతున్న ప్రతి దారిద్ర్యం తొలగించండి. నీ కృప సన్నిధిని దయచేయండి. యేసయ్యా మీరు పరిశుద్ధులు, 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 పరిశుద్ధులు కదయ్యా. ఈ సంబంధ ప్రభు నీ తట్టు తిరిగి ప్రతి వారిని జ్ఞాపం చేసుకోండి. నీ నాంటు కరుణించి కట్టచ్చు ప్రతి వారి కోరికలు అక్కర తీర్చి
వారు వ్యాధితో బాధతో ముట్టి స్వస్థపరచ కరుణించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. పూర్తిగా బతకడానికి పక్కన పెట్టేసినారు. వాళ్ళు అక్కడ ఉన్న అందరూ చూసినారు. నాకు ఫోన్ చేసినారు, బతకడయ్యా అన్నారు. బతికే పరిస్థితి ఏమీ లేదు, క్షీణించిపోయింది అన్నారు. సాయంత్రం ప్రభు నామను బట్టి ప్రార్థించాం. పరిశుద్ధ దేవుని సన్నిధిలో చెప్పు 2 మాటలు. డాక్టర్ ఏమన్నా చెప్పు ఒక మాట. హాస్పిటల్లో 11 ఉంచుకున్నాయా? హాస్పిటల్లో 11 రోజులు ఉంచుకున్నాయా? అయితే డాక్టర్ ఉండి నీకు కరోనా బాగా ముదిరిపోయింది, నీ లంగ్స్ ఇట్లా ఖరాబ్ అయినాయి, నువ్వు బతకమని చెప్పిండా. అయితే మీకు ఫోన్ చేసామా? అప్పుడు చేస్తే మీరు ప్రార్థన చేసాక దేవుడు మీకు ఏం మంచి కార్యం చేస్తారని చెప్పారా? నాకు డాక్టర్ చెప్పేది నువ్వు బతకమని చెప్పేసినాడు చెప్పారు. నేను ప్రేయర్ చేసినప్పుడు నాకు దేవుడు ఒక చిన్న ఖర్చు ఇచ్చాడు. చెప్పాను కదా, నువ్వు సనిపు బతుకుంటావు అన్నాను. అంతేతాను. అక్కడ ఊరు వాళ్ళు అందరూ కూడా ఆయన చనిపోతారని అప్పుడు కొంతమంది చచ్చిపోయినారు అక్కడ. అవునా కదా? కొందరు చచ్చిపోయినారు. అతను చనిపోతారని అనుకున్నారు. అందరూ చెప్తారు నాతో, మన దగ్గర విశ్వాసంలో అయ్యాడు చనిపోతారట ఇది తీసుకొస్తారు అన్నారు. కానీ నాకేం చెప్పాడు దేవుడు? మరి బతకను, ఇప్పుడు బ్రతకుండా చనిపోయినాడా? ఏసుకృత పరచుకుని ఏం కలిగా ఒక థ్యాంక్ యూ. ఎందుకనే దాని వల్ల మాట ఇచ్చి తప్పుకునే దేవుడు కాడు.